పట్నం సునీతారెడ్డి మేనిఫెస్టో. కేంద్ర రాష్ట్ర స్థాయిలో జాతీయ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ మల్కాజ్గిరి పరిధిలో కూడా పట్నం సునీతారెడ్డి ప్రజలకి తనపై పూర్తి ధీమా ఉండాలనే నమ్మకంతో మరింత ధైర్యంగా 4 అడుగులు ముందుకేసి నిజాయితీ గల రాజకీయ నాయకురాలుగా తన హామీలను మేనిఫెస్టో రూపంలో విడుదల చేశారు. సాధారణంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీలో నిలబడితే ప్రజలకి నోటి మాట ద్వారానే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తారు తప్ప నియోజకవర్గానికి పత్రికా రూపంలో మేనిఫెస్టో లాంటివి విడుదల చేయరు. కానీ ఎవరూ సాహసం చేయనటువంటి సాహసం గొప్ప స్థాయిలో చేశారు పట్నం సునీతారెడ్డి. ఈ నేపథ్యంలో తాను ఎంపీగా గెలిచాక మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో చేయబోయే పనుల గురించి మేనిఫెస్టోలో వివరాలను పొందుపరుస్తూ అధికారికంగా మల్కాజ్గిరి నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో సునీతారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని వర్గాల వారిని సమన్యాయంతో సామాజికంగా ఆదుకునేటట్టుగా, సంక్షేమమే తొలిమెట్టుగా, ప్రజల క్షేమమే తన సంరక్షణగా తన హామీలను తెలియజేస్తూ దృఢ నిశ్చయంతో పూర్తి విశ్వాసంతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకసారి ఈ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను పరిశీలిస్తే విద్య మరియు వైద్యం, పారిశుద్ధ్యం మరియు వ్యర్థాలు తొలగింపు, నీరు మరియు పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, ఉపాధి మరియు పరిశ్రమల స్థాపన, మహిళలు మరియు ఇతర వర్గాల సంక్షేమం వంటి మొదలైన హామీలే ప్రధాన అంశాలు. మరియు నియోజకవర్గ ఎజెండాగా రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో ధైర్యంగా పోరాడి ఎంపీ నిధులు సమీకరించి నియోజకవర్గానికి కేటాయించే విధంగా ప్రజలకి 100కి 100% హామీలు అమలుపరచడమే తొలి ప్రాధాన్యంగా మేనిఫెస్టోను విడుదల చేశారు సునీతారెడ్డి.